కేరళలో సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ తనకు అత్యంత నమ్మకస్తుడిగా భావించే కేసీ వేణుగోపాల్ను కేరళ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో అధికారిక సమావేశానికి ముందు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేణుగోపాల్తో భేటీ కావడం ఈ చర్చలకు మరింత బలం చేకూరుస్తోంది. వచ్చే 2 రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను ఒప్పించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేరళ సీఎం ఎంపికపై కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఎల్డీఎఫ్ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన వీడి సతీశన్ వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన మద్దతుదారులు కూడా వేణుగోపాల్పై విమర్శనాత్మక పోస్టర్లు పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై సమావేశంలో సతీశన్ను రాహుల్ ప్రశ్నించారు. దీంతో వేణుగోపాల్ సీఎం అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేరళకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకులకు పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి వర్గాలు సృష్టించారని సతీశన్ ఆరోపించారని తెలుస్తోంది. అటు రమేష్ చెన్నితల కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తన సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ను రమేష్ చెన్నితల కోరుతున్నారు. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ వీడి సతీశన్కు మద్దతు తెలుపుతోంది. ఐయూఎంఎల్కు 22 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో కేరళ సీఎం పీఠంలో కూర్చునే కాంగ్రెస్ నేత ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కేరళలో సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ తనకు అత్యంత నమ్మకస్తుడిగా భావించే కేసీ వేణుగోపాల్ను కేరళ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో అధికారిక సమావేశానికి ముందు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేణుగోపాల్తో భేటీ కావడం ఈ చర్చలకు మరింత బలం చేకూరుస్తోంది. వచ్చే 2 రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను ఒప్పించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేరళ సీఎం ఎంపికపై కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఎల్డీఎఫ్ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన వీడి సతీశన్ వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన మద్దతుదారులు కూడా వేణుగోపాల్పై విమర్శనాత్మక పోస్టర్లు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై సమావేశంలో సతీశన్ను రాహుల్ ప్రశ్నించారు. దీంతో వేణుగోపాల్ సీఎం అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారని పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. కేరళకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకులకు పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి వర్గాలు సృష్టించారని సతీశన్ ఆరోపించారని తెలుస్తోంది. అటు రమేష్ చెన్నితల కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తన సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ను రమేష్ చెన్నితల కోరుతున్నారు. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ వీడి సతీశన్కు మద్దతు తెలుపుతోంది. ఐయూఎంఎల్కు 22 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో కేరళ సీఎం పీఠంలో కూర్చునే కాంగ్రెస్ నేత ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.